యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాడి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఇదిగో, నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. మీ బలిపీఠములు పాడైపోవును. సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. ఈ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను. ఇశ్రాయేలీల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠంలో విడువబడి పాడైపోవును. మీ విగ్రహములు చిన్నాభిన్నములగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు విడువబడును. మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తాము అనుసరించిన హేకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేకృత్యములను బట్టి అయ్యో అని అంగలాచు. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరముననున్న వారు తెగులు చేత చత్తురు. దగ్గరనున్న వారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. తమ విగ్రహముల మధ్యను, తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడికొప్పుల మీదను, పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులై ఉండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను అడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు.